ఆ యోదయ దేశాన యూద వంశమునందు యూద వంశమునందు మరియమ్మయను కన్యమాన్యురాలు భయభక్తులను గల్గి పరమాత్మ సేవలో ఆరితేరిన మంచి ధీరురాలు లోక పాపము బాప లోకేశ్వరుడు మెచ్చి మరియ గర్భమునందు ప్రభవముంద పరిశుద్ధ దేతచే పంపించే వార్తను మరియ బెదరకుండ ప్రభువు పనికి పురుషునిరుగకుండ పొడమిలో గర్భం దాల్చినట్టి వారు ధరను లేరు అట్టి కీర్తిగనియనవనిలో మరియమ్మ గర్భమందు క్రీస్తు ఘనును దాల్చి పురుషునిరుగకుండ పుడమిలో గర్భంబు దాల్చుటెట్లని బల్కతత్తరమున పరిశుద్ధ దేవుడే పరికించి నియమించి ప్రభువు పనికి మంచి మనసు తోడా పరిశుద్ధ వరముచే ప్రభువుని గర్భాన జన్మించునని బల్కి సత్యదూత గడగడ వణకుచు కడు భక్తితో దూత పలుకులు నెరవేర ప్రభువునడిగే ప్రభువు కరుణ చూపి మహిమతో కాపాడి గర్భమందు పెరిగి కరుణమూర్తి తుదకు నెలలు నిండి దొడ్డగా జన్మించే పాపహరణ కొరకు మానవునిగా మరియమ్మ యోసేపు భార్య భర్తలుగాను ఒడబాటు జరుపగనున్నతముగా పరిశుద్ధ వరముచే మరియమ్మ గర్భంబు దాల్చిన విధమంత ధరను ప్రాక యోసేపుకి వార్త ఎంత యావేదన కలిగించే దుఃఖము కరముగాను చాటుగా విడనాడ సంకల్పమును పోన ప్రత్యక్షమైనట్టి ప్రభువు దూత నిజము నిరుకపరచ నీతిగా యోచించి హత్తుకొని మరియ నాదరమున ప్రభువు వాక్కు పండి ప్రభవించే క్రీస్తుడు పాపహరణ కొరకు వసుధయందు సర్వలోకములోన జనసంఖ్య వ్రాయంగా ప్రకటింప ప్రజలెల్ల బయలుదేరి సర్వలోకములోన జనసంఖ్య వ్రాయంగా ప్రకటించ ప్రజలెల్ల బయలుదేరి బేతలేము పురము వేవేగ పయనించ కాలు మోపుటకైన వీలు లేక పడరాని పాట్లను పడుచుండె నచ్చట దారి తెన్నులు లేక ధన్యులయ్యే దైన్యులయ్యి నిండు చూలాలైన నిర్మల హృదయని మరియమ్మ భర్తతో బయలుదేరి స్థలము లేక వారు పొలములోనున్నట్టి పశుల పాకలోన పవ్వళింప ప్రభువు గడియరాగా ప్రభవించే నా రాత్రి దీనజనునిలో దైవసుతుడు పొడమిపై జన్మించాడుగు స్థలము లేక పశుల పాకలోన పవ్వళించే రాజాధిరాజుగా రమ్య హర్మ్యములందు పవళించగలిగిన ప్రభువు చూడా రాజాదిరాజుగా రమ్య హర్మ్యములందు ప్రభవింపగల్గిన ప్రభువు కూడా పండ మంచము లేక పశుల తొట్టిలోన పురుడు పోసి కొనెను పుడమియందు
పురుడు పోసి కొనెను పుడమియందు. పరవాసులే తెంచి ప్రభుని పూజింప అల్పంబుగా నెంచిరైన వారు. వరము వలన ప్రభువు ధరలోన జన్మించ దివ్య రూపము కన్న దేవదూత. నరులకెరుక పరచి వరమునకేగెను ప్రభువు పుట్టినట్లు ప్రచురపరచి. ఆ గగనమందు మిగుల కాంతి పుంజపు తార కనిపించ శాస్త్రులు కాలగతిని లెక్కించి ఆ మీద నెక్కడో పూజ్యుడు పుట్టియుండు ననయు పుడమి మీద. తూర్పు దేశము నుండి దూరాతి దూరంబు పయనంబు సల్పియు పట్టుదలగా ముగ్గురు జ్ఞానులు మోదంబుతో జనన్ రాజైన హేరోదు రమ్యపురము. అతడు వారి వలన అద్వితీయుని జన్మ విధము తెలిసి కొనియు విస్తుపోయే. కపట ప్రేమ చూపి జ్ఞానులన్వేడెను తిరిగి తనకు వార్త తెలియపరచ. అంతటా జ్ఞానులాకాశమందున అవతరించిన తార ననుసరించి ఖ్యాతిగానున్నట్టి బేతలేము పురము చేరుకొనిరి బహు శీఘ్రగతిని. సాంబ్రాణి బోళంబు చక్కని కానుకల్ బంగారమును కొంత ప్రభువుకిచ్చి సాష్టాంగ దండంబు చక్కగాను నరించి తిరుగుముఖము పట్టి తృప్తి చెంది ప్రభుని గూర్చి తెలుప పయనంబు సాగించే. రాజు కడకు వారు రయముగాను దేవదూత తరలి తెరువునకెదురేగి కుటిలడైన రాజు గుట్టు తెలుపా. కుటిలుడైన రాజు గుట్టు తెలుపా. లోకేశ్వరుని జంపలోభి అయి హేరోదు ఎంతయో యోచించి ప్రభుని కడకు తిరిగి జాడను తెల్ప తెలివిగా వేడెను జ్ఞానులన్ హేరోదు కపటమతిని. మార్గంబు దప్పించే మహనీయమూర్తులు దేవదూత నిజము తెలుపగానే. ముప్పున విధంబు తప్పించే దైవంబు పాపముడుగజేయు మహిని తాను. తుదకు నోరు లేని దురదృష్టవంతులన్ హతము చేసి మిగుల హద్దు మీరి